ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళి కలిశారు. ఈ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వననింది. ఈ మొత్తం వ్యవహారంలో తొలి నుంచి కూడా రాజకీయ కోణం ఉంది, కుట్ర ఉంది అని చిట్టిబాబు గారు చాలా గట్టిగా వాదిస్తున్నటువంటి పరిస్థితి. చిట్టిబాబు గారు ఏంటి ఈ రాజకీయ కోణం ఏంటి, కుట్ర ఏంటి చెప్తా, మీకు తెలిసిన విషయం 30 సెకండ్స్ క్లీన్ గా చెప్తా. ఈ కుట్ర ఏంటంటే ఇప్పుడు కుట్ర మీకు ఎలా తెలుసు? నాకు చెప్తా, ఆధారాలు ఉన్నాయి, చెప్తా, అదే చెప్తా. 2000 కుట్ర మీకు ఎలా తెలుసు? నాకు తెలుసు, నేను రాజకీయాల్లో ఉన్నాను కనుక తెలుసు. నాకు రాజకీయాల్లో ఉన్నాను కనుక 40 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాను. 1972లో స్టూడెంట్ ఇంటర్నేషనల్ కాలేజ్ స్టూడెంట్ నుంచి ఇప్పుడు దాకా ఉన్నాను కనుక నాకు తెలుసు రాజకీయాల్లో ఎవరు చరిత్ర ఏంటి, ఎవరు ఈ వ్యవహారం ఏంటంటే నా అవగాహన నాకు ఉంది. నాకు కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి, అవి చెప్తా. ఆధారాలు అవసరం వచ్చినప్పుడు చెప్తా. ఇప్పుడు 2029 ఎన్నికలకి 2029 ఎన్నికల నాటికి ఇప్పుడు తొలి అడుగు పడుతోంది. 2029లో ఎవరు కూటమి తరపున ఎవరు సీఎం అభ్యర్థి అనేది ప్రశ్న. ఈ సీఎం అభ్యర్థి ఇవాళ ప్రజల్లో కానీ జన సైనికుల్లో కానీ ఆటోమేటిక్గా 2029 నాటికి చంద్రబాబు 80 ఏళ్ళు, ఆయన ఇదే నా లాస్ట్ ఎన్నికలు అన్నాడు కనుక ఆయన కాదు. నెక్స్ట్ ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ గట్టి పడతా ఉంటే, పవన్ కళ్యాణ్ గట్టి పడుతూ ఉంటే చంద్రబాబుకి చాలా ఇబ్బంది. ఎందుకంటే చంద్రబాబు ఇంత అనుభవం ఉండి ఇన్ని సంవత్సరాలు 18 ఏళ్ళు సీఎం చేసి 50 ఏళ్ళు ఉండి తన కొడుకుని ఏమీ చేయకుండా వెళ్ళిపోతే జనాలు నవ్వుతారు. కనుక తన కొడుకుని ప్రైమ్ వచ్చి సీఎం చేయాలి. తన కొడుకు 2029 సీఎం క్యాండిడేట్, తన కొడుకు లోకేష్ తనే పార్టీ ప్రెసిడెంట్, సీఎం క్యాండిడేట్ గా ప్రొజెక్ట్ అవ్వాలి. ఇప్పుడు యాజ్ అంటుండే తన సీఎం క్యాండిడేట్ గా తను ప్రొజెక్ట్ చేస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ తోటి ఇబ్బందులు వస్తాయి. సో పవన్ కళ్యాణ్ ఈ గీత ఇది లోకేష్ గీత, పవన్ కళ్యాణ్ ఇలా ఉన్నాడు. ఈ గీత పెరగడానికి అంత శక్తి సామర్థ్యాలు ఈ లోకేష్ గీతకు లేదు కనుక ఈ గీతను తగ్గిస్తే, ఈ గీతను పరాభవించి, ఈ గీతను సమాజంలో అప్రశ్నపాలు వేసి చేస్తే ఆటోమేటిక్ గా అతను వాల్యూ తగ్గుద్ది. అప్పుడు తన కొడుకుని ప్రమోట్ ఆరోపణ కాదు. పవన్ కళ్యాణ్ ఎప్పటికైనా మేలుకుంటే బాగుపడతా, లేకపోతే అది మనం చేయగలం. అందుకే లిస్టు చూడండి. జానీ మాస్టర్ డైరెక్టర్ టు పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ డైరెక్టర్ టు పవన్ కళ్యాణ్, హరిశంకర్ డైరెక్టర్ టు పవన్ కళ్యాణ్. అంటే పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్న ముఖ్యులందరినీ ఇలాంటి అమ్మాయిల విషయంలో బదనాము చేసి వీళ్ళందరూ చేస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ అంతేనయ్యా, వాళ్ళ మనిషి గ్రూప్లే అంతా. పవన్ కళ్యాణ్ కూడా మొదలు పెళ్లి చేసుకుని విడాకులు ఇవ్వకుండా రెండో అమ్మాయి గడుపు చేశాడు. వీళ్ళంతా ఆడాల విషయంలో ఇలాంటి వాళ్ళే వీళ్ళు అని ప్రజలందరూ ఒక ఏహ్యభావము, అతని మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఇమేజ్ అవ్వాలి. అది జరిగినప్పుడు ఈ చంద్రబాబు తన కొడుకుని ముందుకు తీసుకెళ్ళడానికి ఈజీ అవుతుంది, గేజ్ తగ్గుద్ది. లేకపోతే ఇప్పుడు ఎందుకు మొదలెట్టారు మీరు అనొచ్చు, ఇంకా టైం ఉంది కదా. అదే చంద్రబాబు మీరు నేను 2020 వైసీపీ పవన్ మీద రివెంజ్ తీర్చుకోవడానికి అదే ఒకే పెట్టకు రెండు ఒకే దెబ్బకి రెండు పెట్టలు చంద్రబాబు వ్యూహం. అదే ఈ నెపం వైసీపీ మీద వెళ్ళిపోద్ది ఆటోమేటిక్ గా. తన ఫలితం తనకు. అంటే ఈ కుట్ర కోణం అంతా మీ విశ్లేషణ? కుట్ర కోణం విశ్లేషణ కాదు, ఖచ్చితమైన ఆధారాలు, ఖచ్చితమైన చంద్రబాబు యొక్క రాక్షస రాజకీయం, చంద్రబాబు యొక్క క్షుద్ర వ్యూహాలు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సరే ఇది చంద్రబాబు ఎలాంటి ఆలోచిస్తాడు. 4 ఏళ్ల ముందు మీరు నేనైతే 2029 ఎన్నికలు 2020లో చూసుకుందాం. చంద్రబాబు అలా కాదు, ఇవాళే వేస్తాడు. ఇది తొలి అడుగు. పవన్ కళ్యాణ్ దెబ్బ కొట్టాడు. ఈ కుట్ర ఎవరి మీద కాదు, ఈ అందరూ పావులు వీళ్ళందరూ ఈ కుట్ర డైరెక్ట్ పవన్ కళ్యాణ్ అటాక్ జరుగుతున్న కుట్ర. దాంట్లో మొదటి అడుగు ఇది. ఈ అడుగులు ఇంకా చూస్తారు రాబోయే కాలంలో. మీరు పాలిటిక్స్ లో ఉన్నారు చిట్టిబాబు గారు, కూటమిలో ఉన్నారు. కూటమిలో ఉండి మీరు ఈ రకమైన అలిగేషన్స్ చేస్తున్నారు. అలిగేషన్ కాదు, ఇది జరిగే వాస్తవాలండి. రాజకీయ క్షుద్ర రాజకీయాలు ఇవాళ ఉన్నాయి. అలాగే మన ఇండస్ట్రీలో చూడండి, డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతాయి. ప్రజలు కోరుకునేవి కాకుండా, ప్రజలు అడిగేవి కాకుండా అవన్నిటికీ డైవర్షన్. ప్రజలు అడిగే విషయాలు పక్కన పెట్టేస్తారు. ప్రజలు సూపర్ 6 ఎక్కడ సమాధానం లేదు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గొడవ ఏంటి సమాధానం లేదు, స్పెషల్ స్టేటస్ ఏంటి సమాధానం లేదు. వాటిని ప్రజలు అడగకుండా 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు, దానికి ఆధారం ఈ సమాధానం లేదు. వీటిని ప్రజలు పడకుండా ఉండదు. ఇలాంటివన్నీ లేపుతా ఉంటే ప్రజలు వీటి మీద వెళ్ళిపోతా ఉంటారు. పాలన మీద అడగరు ప్రజలు, పాలన మీద చేయరు. ఇది రాజకీయం. చిట్టిబాబు గారు చెప్పింది విన్నారు కస్తూరి గారు, మీకేమనిపించింది? మీరు ఆల్రెడీ జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ తో కాంటాక్ట్